హలో ఎవరీవన్. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గారు కవిత గారిని టార్గెట్ ఇప్పటి నుంచి చేయబోతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, కేసీఆర్ గారు టార్గెట్ చేస్తారా సార్? కేసీఆర్ గారు కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సంబంధించి మొరపెట్టుకుంటున్నారు కేసీఆర్ గారి దగ్గర. ఎందుకంటే కవిత గారు ఈ మధ్యకాలంలో జనంతో జాగృతి అనే కార్యక్రమాన్ని పెట్టి తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ చేసినటువంటి వాళ్ళు ఫస్ట్ హరీష్ రావు గారిని టార్గెట్ చేశారు. తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత సంపాదించారు, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎంత సంపాదించారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఆవిడ. దాంతో అటాక్ చేయాలి ఆవిడని. అటాక్ చేయాలంటే ఏంటి, ఎలా చేయాలి అటాక్? ఆల్రెడీ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడితే ఆవిడ ఏమన్నారు, తోలు తీస్తాను తాడ తీస్తానని చెప్పి అని అంటున్నారు ఆవిడ. ఆవిడ అటాక్ చేస్తున్నారు. అంటే ఏ రేంజ్లో కవిత గారిని అటాక్ చేయాలి రాజకీయంగా అనేది అధిష్టానం నుంచి క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా, ఎవరికి, బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి. దాంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడినా, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ కవిత గారి గురించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆవిడ లోపలికి వెళ్ళాల. ఆవిడ పాలిటిక్స్లో ఏం చేశారు, 2014 నుంచి 2023 దాకా కవిత గారు ఏం చేశారు, రీసెంట్ దాకా కవిత గారు ఏం చేశారు, కవిత ఆస్తులు ఎంత, కవిత అసలు యాక్టివిటీ ఏంటి, వీటి మీద ఎవరు మాట్లాడాలి ఇప్పటి వరకు. ఆవిడ మాత్రం మాట్లాడుతున్నారు. నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇలా వరుసగా టార్గెట్ చేసుకుంటూ వస్తుంది ఆవిడ, ఒక్కొక్కరిని. బట్ వీళ్ళెవరు కూడా ఆవిడని పర్సనల్గా టార్గెట్ చేయడానికి సిద్ధపట్ల. ఎందుకనంటే కుటుంబంలో ఉండేటువంటి మనిషి ఆడబిడ్డ. సో కేసీఆర్ గారు ఏమంటారు, లేదంటే కేటీఆర్ గారు ఏమనుకుంటారు అనేటువంటి మొహమాటంతో ఇప్పుడు ఆవిడ ఏమన్నా కానీ ఇటువైపు నుంచి స్పీడ్గా ప్రతి విమర్శలు లేవు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విషయాన్ని మొరపెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో. దాని మీద క్లారిటీ వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఓకే, వచ్చిందా లేకపోతే వచ్చినట్టు లీకులు ఇస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే కవిత గారు అసలు బయటికి రావడానికి, జనంతో జాగృతి కార్యక్రమం పెట్టుకొని పబ్లిక్లోకి వెళ్ళడానికి ఇదంతా కారణం కేసీఆర్ గారే అనేది ఒక వాదన ఉంది. ఇంకొక వాదన ఏముంది, అసలు అది కాదు, రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఒకటేను, కవిత గారు ఒక 5 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఆవిడకి మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్లో అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో కవిత గారు ఏమంటారు, నాకేం కర్మ, నేను ఇంకొక పార్టీలోకి వెళ్ళి మంత్రి పదవి తీసుకోవడానికి, నేనే కొత్త పార్టీ పెట్టుకుంటాను, తెగదింపులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీతో అని ఆవిడ చెప్తున్నారు. ఆవిడ కేటీఆర్ గారిని ఏమంటున్నా, హరీష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఏంటి లాజిక్ అనేది చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో. ఇది కేసీఆర్ గారికి తెలియకుండా జరుగుతున్నటువంటి పరిణామం కింద భావించాలని అంటే కానే కాదు అని చెప్పి ఆ కుటుంబం గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకు అని అంటే కేసీఆర్ గారికి కవిత అంటే ఇష్టం, కవిత గారికి కేసీఆర్ అంటే ఇష్టం. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ లేదా కవిత గారు కానీ ఏది చెప్తే అది వింటారు, కేసీఆర్ గారు చెప్పింది వింటారు. వీళ్ళిద్దరూ కుటుంబం మొత్తం కూడా కేసీఆర్ గారు చెప్పింది వింటారు. మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళని ఇలాంటి పనులు చేయొద్దు, మీరు ఇలా డీవియేషన్ కావద్దు అని చెప్పి చెప్పలేకపోయారు అని అంటే ఆయనే ఈ గేమ్ ఆడిస్తున్నారు అనేది నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో, లేదా బీజేపీకి తోక పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మిగలబోతుంది అనేది తెలంగాణ సమాజంలో ఒక అభిప్రాయం వెళ్ళిపోయింది. ఎందుకు, సీఎం రమేష్ చెప్పినా లేదా కవిత గారు చెప్పినా ఏం చెప్తున్నారు, వాళ్ళు బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని రంగం సిద్ధమైపోయింది, ఇది ఎప్పుడైనా సరే బీజేపీలో విలీనం అయ్యేటువంటి పార్టీ అని చెప్పి చెబుతూ ఉన్నారు. దానికి కారణం కూడా తిహార్ జైలు నుంచి కవితను బయట రావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి సిద్ధమయ్యిందని చెప్పి అప్పట్లో వినిపించింది. ఇప్పుడే వినిపిస్తుంది, సీఎం రమేష్ గారు చెప్పిన దాని ప్రకారం కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, కవిత మీద కానీ వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి మీరు బయటపడేయండి, మేము పార్టీని విలీనం చేస్తామని చెప్పి నా దగ్గరికి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. సో ఇలాంటి పరిస్థితుల నడుమ బీఆర్ఎస్ పార్టీ మనుగడ, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ప్లస్ దాని తగ్గట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుందనే దానికి సంకేతాలు. అందుకే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ లేకపోయినా కవితకి కొత్త పార్టీ ఒకటాన్ని పెట్టి అక్కడి నుంచి జనంతో జాగృతి లేదా తెలంగాణ జాగృతి పార్టీని రిజిస్టర్ చేయించి ఆవిడ సొంత రాజకీయాలు చేసుకునేలాగా రూట్ మ్యాప్ కేసీఆర్ గారే తయారు చేశారు.
ఆ కేసీఆర్ గారు తయారు చేసిన రూట్ మ్యాప్లోనే కవిత గారు నడుస్తున్నారు అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నమ్ముతున్నారు. ఒక గ్రూపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఒక గ్రూప్ నమ్ముతుంది. అందుకే ఆవిడని టార్గెట్ చేయడానికి కానీ లేదంటే ఆవిడని విమర్శించడానికి కానీ ఓ వెనకడుగు వేస్తున్నారు. గతంలో షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఆవిడ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. ఆవిడ్ని మరి అడ్డుకున్నారు కదా. ఆవిడ్ని తొలి రోజులు అడ్డుకోకపోయినా తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి కవిత గారిని ఎందుకు అడ్డుకోవట్లేదు? కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు కదా. కవిత గారు ఆరోపణలో నిజం ఉందా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారి క్యాబినెట్లో ఉండే మినిస్టర్ల గురించే కదా కవిత గారు చెప్తుంది. ఆస్తులు ఫామ్ హౌస్లు ఇన్ని సంపాదించుకున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు తెలంగాణ సంపదన అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కదా. మరి ఎందుకు టార్గెట్ చేయట్లేదు? సార్ అట్లా రీసెంట్గా కవిత గారు అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి అంటే కాంగ్రెస్కి ఏదో హింట్ ఇస్తున్నట్టుగా వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది సార్. దాన్ని కూడా ఎలా చూడొచ్చు అంటారు? ఏ ఫంక్షన్కి? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు గారి ఫంక్షన్కి వెళ్తూ కాంగ్రెస్కి సంబంధించిన ఒక అంటే అదో పార్టీ సింబల్ శారీ కట్టుకుని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య శారీస్ ఆవిడ ఎల్లో శారీ కట్టుకున్నప్పుడు కూడా అదే వచ్చింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉండేటట్టు శారీ కట్టుకోపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎల్లో సింబల్ కూడా శారీ కట్టుకున్నారు. ఎల్లో సింబల్ నిన్నగా మొన్న ఎల్లో సింబల్ కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ తోటి తెలంగాణ జాగృతి వెళ్ళబోతుంది, కవిత గారు అలయన్స్ పెట్టుకుని వెళ్ళబోతున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది న్యూస్. శారీ కట్టుకున్నందుకు మాత్రం ఇప్పుడు దాన్ని కూడా కొట్టిపారు వెళ్ళాము. ఎందుకంటే షర్మిల గారు ఆమె కుమారుడి పెళ్లికి ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లో శారీ కట్టుకోబోయింది. ఎల్లో శారీ కట్టుకోకపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం ఉంటుంది కదా సోషల్ మీడియా, వాళ్ళందరూ ట్రోల్ చేస్తారు కదా ఆవిడ్ని. అలాగే కవిత గారిని కూడా నిన్న మొన్న ఎల్లో శారీ కట్టుకున్నట్టున్నారు. ఎల్లో శారీ కట్టుకుంటే తెలుగుదేశం పార్టీ తోటి ఈవిడ వెళ్ళబోతున్నారని కూడా వచ్చింది న్యూస్. దానికి అదనంగా ఇంకొక యాడిషన్ కూడా చేశారు కొంతమంది. రేవంత్ రెడ్డి గారు కవిత గారు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని. సో సోషల్ మీడియాలో మనం ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళని వ్యక్తం చేస్తున్నప్పుడు మనం కాదలేం. సోషల్ మీడియాలో ఎల్లో శారీ కట్టుకున్నంత మాత్రాన అందరూ తెలుగుదేశం పార్టీలో వెళ్తున్నారని చెప్పి అనుకోవడానికి లేదు. అలా ఏమీ ఉండదు. అది యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతుంటాయి. దాని సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కళ్ళతోటి చూస్తూ ఉంటాయి పొలిటీషియన్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ. ఎవరు తగ్గట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటుంటారు. దాన్ని మనం కాదలేం. కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే ఇదంతా కూడా కేసీఆర్ గారికి తెలిసి జరుగుతున్నటువంటి ఒక పెద్ద నాటకము, ఒక డ్రామా అనేది ఎక్కువగా వినిపిస్తుంది తెలంగాణ సమాజంలో. ఆయన తెలియకుండా జరగట్లేదు, ఆయనకి తెలిసి జరుగుతుంది. ఆయన ఒకవేళ కానీ కంట్రోల్ చేయాలనుకుంటే అది ఆయనకి సింపుల్ నిమిషాల్లో పని. కానీ ఆయన కంట్రోల్ చేయట్లేదంటే ఆయన స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.